ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయ ఉపదేశ కాండము 10వ అధ్యాయంలో 12వ వచనం నుండి అధ్యాయము చివరి వరకు ఉన్నటువంటి వాక్య ధ్యానాన్న ఇశ్రాయేలు నూతన తరం అనగా 2వ తరం ఐగుప్తు నుంచి వచ్చిన వారిలో జనసంఖ్యలో 2వ జనసంఖ్యకు చెందినటువంటి నూతన తరం యవన తరం మోషే చేత బోధింపబడుతున్నప్పుడు మోషే వారికి దేవుని గురించి తెలియచేస్తున్నాడు. దేవుడు ఎటువంటి వాడు, వారి పట్ల ఏం కావాలని కోరుతున్నాడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలా. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడు, ఆయన నీ మార్గములన్నింటిలో నడుస్తూ, నీ మార్గములన్నింటిలో నీకు ముందుగా నడుస్తూ ఉన్నవాడు. నీవు ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ప్రేమించు. నీ దేవుణ్ణి నీ పూర్ణాత్మతో సేవించు. నీ మేలు కొరకు ఆయన కట్టడలు అనుసరించు. ఇదే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇక్కడ మోషే చెబుతున్నాడు, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. God is expecting something from you. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. To keep the commandments and the statutes of the Lord which I am commanding you today for your good. What does the Lord God require from you? దేవుడు నీ నుండి ఏం కోరుతున్నాడు? ఇది మనం నేర్చుకోవాలి. దేవుడట నూతన తరపు వారి నుండి కోరుతున్నది ఏమిటి? వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్? వై హీ ఈజ్ రిక్వైర్స్ ఆఫ్ యూ? నీ నుండి కొంత అవుట్పుట్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బికాజ్ యు బోత్ ఆర్ ఇన్ కవెనెంట్. మీరు దేవుడు నిబంధనలో ఉన్నారు. మీ కొరకు ఆయన సమస్తం చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఆయనతో ఎలా ఉండాలో ఆయన తెలియజేస్తున్నాడు. మీరు ఆయనతో ఎలా ఉండాలి? దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. మనం అందరూ మనతో మంచిగా ఉండాలనుకుంటాం, అది మన క్యారెక్టర్. మనలను అందరూ ప్రేమించాలనుకుంటాం, అందరూ మనలను గౌరవించాలనుకుంటాం, అందరూ మనతో స్నేహం ఉండాలనుకుంటాం, అందరూ మనతో అన్ని విధాల అనురాగము, ప్రేమ ప్రదర్శించాలనుకుంటాం. అలాగే దేవుడు కూడా తన బిడ్డల నుండి ఇది కోరుకుంటున్నాడు. ఎవరైనా అంతే, ఒక మనిషి మరొకరి నుండి కోరుకుంటాడు. దేవుడు కూడా మనల నుండి ఆయన కోరుకుంటుంది ఏమిటంటే, మనము ఆయన పట్ల ఎలా ఉండాలి. ఎందుకు ఆయన పట్ల అలా ఉండాలంటే, ఆయన మనకు మేలు చేయటానికి, మన మేలు కొరకు ఆయన పట్ల అలా ఉండమంటున్నాడు. ఎందుకంటే ఆయన తన వాగ్దానాలన్నీ కూడా ఏవైతే కండిషనల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇవ్వటానికి, వాటిని అందుకునే స్థాయికి మనల్ని రమ్మంటున్నాడు. దేవుడిచ్చే వాగ్దానాలు 2 రకాలు. ఒకటి కండిషనల్, 2 అన్కండిషనల్. షరతులు ఉన్నవి, షరతులు లేనివి. షరతులు లేనటువంటి దీవెన, షరతులు ఉన్నవి దీవెన. షరతులు అంటే, నువ్వు ఇలా చేస్తే నేను ఇది చేస్తాను, నువ్వు నా ఎద్దుకు రా నేను ఎద్దుకు వస్తాను, నువ్వు నన్ను ప్రేమించు నేను ప్రేమిస్తాను,
నువ్వు నాకు లోబడు, నేను ఈ దీవెని ఇస్తాను. అవి షరతులు. నువ్వు చేసినా చేయకపోయినా తన కృపతో తన దయతో తను ప్రేమించి చేసేవి షరతులు లేనివి. షరతులు లేనిది రక్షణ. షరతులు లేనిది రక్షణ. ఎందుకంటే అది ఆయన సంపూర్ణంగా ఇచ్చేది. షరతులు ఉన్నవి దీవెన. షరతులు ఉన్నవి దీవెన. ప్లీజ్ అండర్స్టాండ్. నేను రక్షించబడ్డాను ఉచితంగా. అది దేవుని కృప వల్ల ఇవ్వబడింది. ఇది అన్కండిషనల్. దీనికి ఏమీ నిమిత్తం లేదు. ప్రభువును నేను అంగీకరించాను, దాని వలన నన్ను ఆయన అంగీకరించాడు అనేది నాకు అర్థమైంది. ప్రభువును నేను అంగీకరించినప్పుడు నాకు ఒక ట్రూత్ అర్థమవుతుంది. ఏమిటంటే ఆయన నన్ను అంగీకరించి ఉన్నాడు అని అర్థమైంది. సో నాకు ఆయనకు మధ్య ఒక సంబంధం ఏర్పడింది. ఇది కారణం ఆయనే. దీనికి కారణం ఆయనే. ఇట్ ఈస్ అన్కండిషనల్. నాట్ బికాస్ ఆఫ్ మీ, బట్ బికాస్ ఆఫ్ హిమ్సెల్ఫ్. హీ రిలేటెడ్ విత్ మీ. ఆయన నాతో సంబంధం కలుపుకున్నాడు కనుక అది అన్కండిషనల్ సాల్వేషన్. బట్ ద బ్లెస్సింగ్ అండ్ ద గ్లోరీ అండ్ ద డెవలప్మెంట్, ఇట్ ఈస్ కండిషనల్. విత్తనం వేస్తేనే చెట్టు వస్తుంది. అన్నం తింటేనే ఆకలి తీరుతుంది. ఇట్ ఈస్ కండిషనల్. అంటే ఇది చేస్తే అది, ఇది చేస్తే అది. నువ్వేం చేయకపోయినా రక్షిస్తాడు. నువ్వు నమ్మితే చాలా ఆయన్ని. If you accept him, you will be saved. But you want to receive the blessing, you have to work. You have to do something too. You have to obey God to receive the blessing. Obedience at least. కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నీకు మేలు కలుగునట్లు. దేని కొరకట? మీకు మేలు కలుగునట్లు, మీకు మేలు కలుగునట్లు నా ఆజ్ఞలు నా కట్టడలు మీరు పాటించాలని అడుగుతున్నాను. నీ మేలు కొరకు ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడు, ఆయన మార్గాల్లో నడుచుకో. 3 ఆయన ప్రేమించు. 4 ఆయన సేవించు. చూస్తున్నావా? ఇవి నిన్ను అడుగుతున్నాడు దేవుడు. 1 భయపడాలి. ఫియర్ ద లార్డ్. ఇట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. ఇట్స్ అ కండిషనల్ బ్లెస్సింగ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుషునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట సంపదకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ప్రతి విధమైన ఆశీర్వాదమునకు కారణము. You can please your God by fear in the Lord. దేవునికి భయపట్టు వల్ల నీవు దేవుని ఆనందింపచేస్తావు. భయపడటం అంటే ఎట్లా? భయపడటం అంటే ఎట్లా? ఆయన అగ్ని కురిపిస్తాడు, మంటల్లో వేస్తాడు, చంపేస్తాడు, నశింపజేస్తాడు. అందుకు కాదు, ఆయన ఔన్నత్యాన్ని చూచి భయపడాలి, ఆయన శక్తిని చూచి భయపడాలి. అర్థమవుతుందా? ఆయన యొక్క మహిమను చూచి భయపడాలి. అయ్యో ఎంత గొప్ప దేవుడు, నేనెంత అల్పుణ్ణి. కనుక ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు భయపడాలి. ఎందుకంటే సకల లోకం ఆయనకు లోబడుతోంది. ఆఫ్టర్ ఆల్ ఏ లిటిల్ ఫెలో, చిన్నోండి, పనికిరానండి, అశక్తివంతండి, అయోగ్యుండి, నేను భయపడొద్దా? ఇంత గొప్ప దేవునికి నేను భయపడవద్దా?
ఇంత మహిమగల దేవునికి భయపడద్దా? ఇంత జ్ఞానవంతుడైన దేవునికి నేను భయపడద్దా? ఇటువంటి శక్తి ఆధిక్యత కలిగిన వారికి నేను భయపడద్దా? అర్థమవుతోందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడాలి, దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. వాక్యం చెబుతోంది. రెండవది, ఆయన మార్గములన్నింటిలో నడవటం ప్రారంభించాలి. దట్స్ వాట్ గాడ్ వాంటెడ్ ఫ్రమ్ యూ ఆర్ రిక్వైర్ ఆఫ్ యూ. దేవుని మార్గములలో నడవాలి. ఆయన 90వ సంకీర్తనలో రాశాడు, యెహోవా మోషేకు తన మార్గములను కనపరిచెను అని రాశాడు. మోషేకట దేవుడు తన మార్గాలు కనపరిచాడట. ఎందుకంటే మోసెస్ స్టార్టెడ్ వాకింగ్ విత్ హిమ్ అండ్ ద వేస్ ఆఫ్ ద గాడ్. దేవుని మార్గములలో నడిచాడు. నేను నడవవలసిన త్రోవ ఆయన నాకు చూపును అంటాడు. నీవు నడవవలసిన మార్గము ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇది వాగ్దానం, దేవుని వాగ్దానము. తన బిడ్డలు ఆయన తడిమి వెదుకులాడి కనుగొని ఆయన వెంబడిస్తారేమో అని ఆయన ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. ఆయన మార్గంలో నువ్వు నడవాలి. యోహాను 14లో చెప్పాడు, ఆయనే మార్గం. యు హ్యావ్ టు ఫాలో జీసస్. యు హ్యావ్ టు ఫాలో జీసస్ అంటే ఏంటి అర్థం? పైనుండి కిందకి అంగి గడ్డం పెంచడం, మౌనంగా చక్కగా మాట్లాడటం, అది కాదు. ఇట్స్ నాట్ ద ప్రాక్టీస్. అది కాదు అభ్యాసం. ఆయన జ్ఞానముతో విధేయుడై ఉన్నాడు. ఆయన ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఆయన ప్రజల రక్షణ కొరకు ఆకలికొని ఉన్నాడు. యు మస్ట్ ఫాలో హిమ్. హీ ఈజ్ ద వే. ఆయన క్షమించాడు. ఆయన క్షమించాడు. శత్రువును క్షమించాడు, ప్రార్థించాడు. ఆయన మార్గాలు నడవటువంటి అది. ఆయన మార్గంలో నీతి ఉంది. ఆయన మార్గం న్యాయవంతమైంది. ఆయన మార్గం పరిశుద్ధమైంది. కనుక ఆయన మార్గాల్లో నడవటం అంటే పరిశుద్ధత, నీతి, న్యాయం, ప్రేమ, యథార్థత, ఈ గుణలక్షణాలను నడవటమే ఆయన మార్గం. మూడో మాట అంటే ఆయన ప్రేమించాలి. లవ్ యువర్ గాడ్. ఇట్స్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. దేవుని ప్రేమించాలి. మనం ప్రేమింపబడి ఉన్నాం ఆయన చేత, ప్రేమింపబద్ధులం కూడా. మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమించాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉంటానికి తన కుమారుడైన యేసుక్రీస్తును నరావతారంతో ఈ లోకానికి పంపాడు. ఇందులో ప్రేమ ఉందన్నాడు. యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇందులో ప్రేమ ఉంది అన్నాడు. ఇందులో దేవుడు తన కుమారుని పంపటంలో. యోహాను 3:16 సువార్తలో చెబుతున్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అద్వితీయ కుమారుని పంపాడు. ఆయన విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం పొందేట్లు ఆయన్ని అనుగ్రహించాడు అన్నాడు. అంటే గాడ్ సో లవ్స్, గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా ప్రేమించాలి. ఎంత ప్రేమించాడంటే తన కుమారుని ఇచ్చి అంత ప్రేమించాడు. సిలువకి ఇవ్వటానికి వెనుతిరగలేదు. ఆయన అంతగా ప్రేమించాడు. మనం ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణమైనటువంటి ఆత్మతో. మనం యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. సేవించాలి, సర్వ్ గాడ్.
యు మస్ట్ సర్వ్ గాడ్. దేవుణ్ణి నువ్వు సేవించాలి. దేవుణ్ణి నువ్వు సేవించాలి అంటే ఆయన చెప్పిన పనుల్లో చేయటమే సేవ చేయటం అంటే. ఆయన ఏం చెప్పాడంటే, నశించు వారి ఎందుకు వెళ్ళండి, వాళ్ళని రక్షించండి. నీ సహోదరులకు సేవ చేయి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, అప్పుడు సేవకుడుగా మారిపోతావు. నీ తోటి మానవునికి నీవు ఒక సేవకునిగా సహాయపడు. అది దేవుడు తనను సేవించినట్టుగా చేస్తాడు. ప్రభువా ప్రభువా మేమెప్పుడు చెరసాలకు వచ్చితిమి, ప్రభువా ప్రభువా మేమెప్పుడు దాహం ఇచ్చితిమి, మేమెప్పుడు ఆకలితో ఉండగా చూచి ఆహారం పెట్టితిమి. అల్పులైన ఈ నా సహోదరులకు చేసి తిరిగి కనుక నాకు చేసి ఉన్నారు. అల్పులైన ఈ నా సహోదరులకు చేశారు, మీరు నాకు చేసి ఉన్నారు. అవునండి, దేవుని సేవించాలి మనం. ఈ లక్షణాలు ఎందుకంటే నీ మేలు కొరకే. God wants to bless you so that God requires of you something from you. నీ నుండి కొంత దేవుడు కోరుతున్నాడు, ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి. That is our God. That is our God. He wants you to become his child. నిన్ను తన బిడ్డ కావాలని కోరుతున్నాడు. మనం కూడా బిడ్డలు కావాలని కోరుకుంటాం. భార్యాభర్తలు వివాహం అయినప్పుడు మనకు బిడ్డలు కావాలి అని ఇష్టపడతారు. భార్య గర్భవతి అయినప్పుడు ఎంతో సంతోషిస్తుంది ఆవిడ. భర్తకు చెబితే అతను ఆనందిస్తాడు. వాళ్ళిద్దరూ సంతోషిస్తారు ప్రభువు గర్భఫలం ఇస్తున్నాడు అని అంటే. ఎందుకు గర్భఫలాన్ని చూచి ఎందుకు సంతోషిస్తారు భార్యాభర్తలు? దే ఆర్ దేర్ రియల్ ఫ్రూట్ ఫ్రమ్ ద వెడ్డింగ్. వారి వివాహమునకు ఫలము వారు, అందుకే సంతోషిస్తారు. దే ఆర్ ది ఇన్హెరిటెన్స్, అందుకు సంతోషిస్తారు. అర్థమవుతుందా? దే ఆర్ దేర్ ఓన్, వారి సొంత సొత్తు, అందుకు సంతోషిస్తారు. అందుకని వాళ్ళ కోసం తమను త్యాగం చేసుకుంటారు. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా కోరుతోంది ఏంటి తెలుసా? ఆయన మన యందు సంతోషించి ఆనందించి మనలను ఆయన సొంత సంతానముగా బిడ్డలుగా స్వీకరించాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఇటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మీ జీవితాల్లోకి మీరు ఆహ్వానించాలి. ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు తెలియచేస్తున్నాడు మోషే ద్వారా, యు మస్ట్ బి లాయల్ టు మీ. నాకు మీరు నమ్మకముగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నా పట్ల భయభక్తులు కలిగి ప్రేమించి సేవించి వెంబడించి నడుచుకుంటూ ఇవన్నీ చేసినప్పుడు నీకు మేలు చేస్తాడు దేవుడు అనేది మోషే చెబుతున్నాడు. ఎందుకనగా చూడము, ఆకాశము మహాకాశము భూమియు అందు ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవాలి దేవుడు అంటే, ఆయన నీ మేలు చేసే దేవుడని. ఆయన ఎంత ఔన్నత్యం గలవాడంటే, ఆకాశము మహాకాశము ఆయనవే, భూమియు దానిలో ఉన్నదంతయు ఆయనదే. ఈ మధ్యన ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ 150 గజాల స్థలం ప్రభుత్వం మాకు ఇస్తున్నారని ఎంతో సంతోషంగా చెప్పాడు.
ఎంతో సంతోషంగా నేను సమాజానికి చేస్తున్న సేవకు ప్రభుత్వం మాకు 150 గజాలు స్థలం ఇస్తుందండి. భూమి యొక్క వైశాల్యతతో 150 గజాలు కంపేర్ చేస్తే ఎంతండి? సూది మొనలో కోటి వంత కూడా ఉండదు. అంత అల్పమైనటువంటి చిన్న గిఫ్ట్కి ఆయన ఎంతో పొంగిపోతున్నాడు. మరి దేవుడు ఎంత చేయగలిగిన వాడు, ఎంత కలిగి ఉన్నవాడు. ఆకాశం ఆయనదే, మహా ఆకాశం కూడా ఆయనదే. స్పేస్ అవతల, అంతరిక్షం అవతల కూడా ఆయనదే. ఇంత దానిలో మనకు ఒక 100 గజాలు సైట్ ఇవ్వలేడు ఆయన. మనకు చాలా విషయాల్లో దేవుడు అర్థం కాలేదు, దేవుడు మనం గ్రహించుకుని ఉంటున్నాము. ప్రభువును మనం గ్రహించట్లా, చాలా విషయాల్లో మనం గ్రహించట్లా. ఆయన సామర్థ్యాన్ని మనం, ఆయన గురించిన ఆలోచన లేకే తెలుసుకోలేకపోతున్నాం. దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం తెలుసుకోలేకపోవటం కారణం ఏంటంటే ఆయన పట్ల ఆలోచన లేదు మనం. ఆయన యొక్క ఖ్యాతి, ఆయన యొక్క శక్తి, ఆయనకున్నటువంటి బలం, ఆయనకున్నటువంటి పొజిషన్ మనం అర్థం చేసుకోవట్లేదు. భూమి అందులో ఉన్నదంతా ఆయనదే. ఇంకేమివ్వలేడు నీకు చెప్పు, నువ్వేం అడగక్కర్లేదు. అసలు నీకు కావలసినవన్నీ ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. నేను ఎప్పుడు చెబుతాను యవ్వన బిడ్డలకు, మీ తల్లిదండ్రులు మీకు భార్య అవసరమని మీ యుక్త కాలం వచ్చిన తర్వాత వెతుకుతారయ్యా, కానీ దేవుడు నీకు యుక్త కాలమున భార్య అవసరమని నువ్వు పుట్టిన 1 సంవత్సరం 2 సంవత్సరాలకు, కొద్ది దినాలకు, కొన్ని మాసాలకు, లేకపోతే 10 ఏళ్లకు, 5 ఏళ్లకు తాను నీ భార్య నిర్మిస్తాడు, పంపుతాడు, పుట్టిస్తాడు. నిజమే కదా? సమస్తం మన కోసం దేవుడు చేస్తున్నాడు. మనకేమి కావాలో అవన్నీ ఉచితంగా ఇస్తున్నాడు. వెలుతురు కావాలి, మనం ఇప్పుడు రికార్డింగ్ చేసేటప్పుడు లైట్లు వేస్తాం, దానికి కరెంటు ఖర్చు ఉంది. అదే బయట ఎండలో చేస్తే ఇంతకంటే ఎక్కువ లైటింగ్ ఉంటుంది, అక్కడ అవసరం లేదు. సమస్తం ఇచ్చాడు. ఆ మహాప్రభువును మనం గుర్తిరుగుతున్నామా? అందరూ దేవుణ్ణి గుర్తిస్తున్నాం అంటారు, కానీ ఆయన పంపిన యేసుక్రీస్తుని ఒప్పుకోవటమే కంటకం అయిపోతుంది, కష్టం అయిపోతుంది. అక్కడే వారు వెనకడుగు వేస్తున్నారు ప్రజలు. అందుకే ప్రభువు చెప్పాడు, ఆయన పంపిన క్రీస్తును విశ్వసించటమే నిత్య జీవమని. కనుక మన నూతన నిబంధన కాలంలో క్రీస్తును మనము రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మనము నిత్య జీవానికి వెళతాము. క్రీస్తు యేసునందు విశ్వాసముతో మనము ఆయన ప్రేమించి, ఆయన సేవించి, ఆయనకు లోబడి, ఆయన మార్గంలో వెళ్ళి ఉన్నప్పుడు, ఆయనకు భయపడినప్పుడు అద్భుతమైనటువంటి దీవెనలు కూడా దేవుడు నీ వశం చేస్తాడు.